యేసుక్రీస్తు నామంలో బెతస్తా విడుదల పరిచర్య తరపున మీకు ప్రేమపూర్వకమైన వందనాలు. ఈ దిన వాక్య ధ్యానము. నీ ఆజ్ఞలను అనుసరించుటకు నేను జాగు చేయక త్వరపడి తిని. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 60వ వచనం. లోబడడంలో ఆలస్యము చేయడము అంటే లోబడకపోవడమే. చాలా మంది పాపము చేయడానికి వేగిరపడతారు. దేవుని వాక్కుకు లోబడడం ద్వారా పాపాన్ని చేయించేందుకు మనం వేగిర పడదాం. యోహాను రాసిన సువార్త 14వ అధ్యాయం 21వ వచనం ప్రకారం, నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొను వాడే నన్ను ప్రేమించువాడు నా తండ్రి వలన ప్రేమించబడును, నేనును వారిని ప్రేమించి వారికి నన్ను కనుపరుచుకొందును. ఈ దిన వాక్యాన్ని బట్టి దేవుని ఆజ్ఞలకు లోబడదాం, దేవుని ప్రేమకు పాత్రులమై జీవిద్దాం. అట్టి కృపను ధన్యతను ప్రభువు ఈ దినాన మనందరికీ దయచేయును గాక. ప్రార్థన. ప్రేమగల దేవా, పరిశుద్ధుడా, మా మంచి యేసయ్య, మరొక నూతన దినాన్ని మాకిచ్చినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, మేము నీ ఆజ్ఞలను వెంటనే అనుసరిస్తూ, మేమేమాత్రమును కూడా ఆలస్యము చేయక నీ వాక్యానుసారముగా జీవిస్తూ నీ యొక్క సన్నిధిలో కొనసాగే భాగ్యాన్ని ఈ దినాన ఇదిగో ప్రభువా, ఈ నీ ప్రజలందరికీ మీరు దయచేయమని యేసు ప్రశస్త నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.